అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఈ ఫిబ్రవరి మాసము 11వ తారీఖున మీ అందరికీ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున శుభోదయం తెలియజేస్తున్నాను. మనమందరం ఈ ఉదయకాలము సజీవులుగా ఉన్నాం, ఊపిరితో ఉన్నాం, ఆరోగ్యంతో ఉన్నాం. కాబట్టి ప్రభునందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి కీర్తిద్దాం. మన మధ్యలో సహోదరి నయ్య ఉంది. తను వచ్చి పాటలో పాడుతూ ఉండగా తనతో కలిసి మనం ప్రభుని ఆరాధన చేద్దాం. సమీపింపరాని తేజస్సులో నివసించుచు అమరత్వం కలిగిన యేసయ్య నామం మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లాడండి. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, దేవుని తేజస్సు నిలిచే స్థలమిది. క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది. క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, సత్యము బోధించు దేవుని బడిది. ప్రేమను చాటించు మమతల గుడిది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆశ్రయమును అనుగ్రహించువాడు, ఆశీర్వాదమును అనుగ్రహించువాడు. కాబట్టి ఈ దినం మనకు దేవుడు అనుగ్రహించిన వాక్యము లేవీకాండము 26వ అధ్యాయము 11వ వచనము. ఏమని రాయబడింది? నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఆమెన్. ఎంత గొప్ప మాట చూడండి. నా మందిరము అనే మాట మనము ఒక భాగంగా, రెండవది మీ మధ్య నుంచెదను రెండవ భాగంగా, మూడవ భాగంగా మీ యందు నా మనస్సు అసహ్యపడదు. ఆమెన్. 3 భాగాలుగా మనము ఈ వాక్యాన్ని ధ్యానించవచ్చు. ముందుగా మందిరము అనగానే మనం ఏం గుర్తు చేసుకోవాలి అంటే, యెషయా గ్రంథంలో మంచి మాట ఉంటుంది. ఆ మాట నేను చదువుతున్నాను. 56వ అధ్యాయము 7వ వచనంలో ఏమనుందంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమెన్. ఏంటంట? నా మందిరము అంటే ఎవరు? మనమే. కొరింథీ రాసిన పత్రిక, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మీరు ఆయన ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఆమెన్. మనమే ఆయన ఆలయమై ఉన్నాం, మనమే ఆయన మందిరమై ఉన్నాం. వి ఆర్ ద టెంపుల్ అండ్ వి ఆర్ ద టాబర్నికల్ టు హిస్ ప్లేస్. ఆయన నివసించే ప్రాంతం అది, ఆయన కోరుకున్న ప్రాంతం అది, ఆయన మందిరము ఆయన కోరుకున్న స్థలం అది.
కాబట్టి ఇప్పుడు ఆ మందిరము ఏమంటున్నాడు, సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండో భాగం ఏమన్నాడు, నేను మీ మధ్య ఉంచేదను లేదా ఉండేదను. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే పరిశుద్ధం ఎక్కడ ఉంటుందో, పవిత్రత ఎక్కడ ఉంటుందో, నీతి ఎక్కడ ఉంటుందో, యథార్థత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడు. హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనంకు ఆధారము అంటాడు. నేను పరిశుద్ధుడనైన దేవుడను అంటాడు. ఆమేన్. ఆయన అపవిత్రమైన స్థలాల్లో ఉండడు, లేకపోతే అపవిత్రమైన హృదయాలలో ఆయన ఉండడు, అపవిత్రమైన ప్రాంతాల్లో ఆయన ఉండడు. ఆయన ఉండే స్థలము, ఆయన ఉండగలిగిన ప్రాంతం ఏంది అంటే పరిశుద్ధమైనది. ఈ మందిరము ఆయన నివసించాలనుకుంటున్నాడు. ఈ మందిరంలో ఆయన వచ్చి మీతో సహవాసము, మీతో వసించాలని ఆశపడుతున్నాడు. అలాంటప్పుడు నీ హృదయము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన మందిరంలో ఆయన ఉంటాడు. ఆయన మందిరం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మూడవ భాగం ఏం చెప్పండి, మీ మీద నాకు అసహ్యము ఉండదు. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో మనం ఇంకొక మాట చదవచ్చు. ఏ అధ్యాయంలో? లేవికాండం 26:31. నా మనస్సు మీ యందు అసహ్యపడును అన్నాడు. ఏమన్నాడు? నేను మీ పట్టణమును పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలమును పాడు చేసేదను. హల్లెలూయా. ఇక్కడేమో 11వ వచనంలోనో మీ మీద నేను అసహ్యపడను అంటాడు. 31వ వచనంలో అంటాడు, నేను మీ ఎడల అసహ్యపడుదును అంటాడు. అంటే ఎప్పుడు అసహ్యపడతాడు ఆయన? మనము ఆయన ఆజ్ఞలను వింటున్నారా? ఆయన న్యాయ విధులను, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన మనకు అనుగ్రహించిన ఏదైతే కట్టడలు ఉన్నాయో, న్యాయ విధులు ఉన్నాయో, ఎప్పుడైతే వాటిని తొలగిపోతామో, ఎప్పుడైతే వాటిని అతిక్రమిస్తామో అప్పుడు దేవుడు మన మీద అసహ్యపడతాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమనంటే యాబర్ అన్నాడు. అక్కడ ఏమన్నాడండి చెప్పండి? యాబర్ అంటే అసహించుకోవటం అంట. ఎవరిని అసహించుకుంటారు చెప్పండి? అసలు ఎవరైతే వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే ఎదుటివారి ఇష్టం లేని జీవితం జీవిస్తారో అలాంటి వారిని అసహించుకుంటారు. ఇప్పుడు నేను ఎవరన్నా అసహించుకున్నాను అంటే అర్థం ఏంటి? ఆలోచించండి. అంటే ఆ వ్యక్తి నాకు నచ్చినట్టు జీవించట్లేదు, నేను చెప్పినట్టు జీవించట్లేదు, నేను అడిగిన ప్రకారంగా అతను ప్రవర్తించట్లేదు. అందును బట్టి నేనేం చేస్తున్నాను? అతన్ని అసహించుకుంటున్నాను. దేవుడు కూడా ఎందుకు అసహించుకుంటాడు? ఒక మాటనేమో అసహించుకోనన్నాడు, కింద మాటలేమో అసహించుకుంటానన్నాడు. ఎందుకు అసహించుకుంటున్నాను అన్నాడు? దాని ముందు వచనాల్లో చదివితే ఏమని ఉంది ఇక్కడ? 30వ వచనంలో, నేను మీ ఉన్నత స్థలను పాడు చేసేదను, మీ విగ్రహమును పడగొట్టేదను, మీ బొమ్మల పీనుగుల మీద, మీ పీనుగుల మీద వేయించేదను అంటున్నాడు. అంటే ఎవరైతే విగ్రహాల జోలికి వెళ్తారో, ఎవరైతే ఉన్నత స్థలముల మీదకి వెళ్తారో, ఎవరైతే బొమ్మలకు పూజిస్తారో అలాంటి వారి గురించి చెప్పబడుతున్న మాట. అలాంటి వారిని అసహించుకుంటాడు. ఆయనకు వేరుగా ప్రవర్తించేవారు, ఆయనకు వేరుగా జీవించే వారి గురించి చెప్పబడుతున్న మాట. అందరినీ కాదు. అసహించుకోపోవడానికి ఆపోజిట్ వర్డ్ ఏందో తెలుసా? దానికి వ్యతిరేక మాట ఏందో తెలుసా? ఇష్టపడటం. చెప్పండి. నేను నిన్ను అసహ్యపడటలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఇష్టపడటం, ప్రేమించటం. అంటే ఎంతగా ఇష్టపడుతున్నాడో చెప్తున్న మాట అది. ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తున్న మాట అది. ఇప్పుడు ప్రేమించబడుతున్నామా దేవుని చేత? అసహించబడుతున్నామా? అది మన చేతిలోనే ఉంది, అది మన క్రియల్లోనే ఉంది, అది మన జీవితంలోనే ఉంది. దేవుడు మనం ప్రేమించాలన్నా, దేవుడు మనల్ని ఇష్టపడాలన్నా, లేకపోతే దేవుడు మనల్ని అసహించుకోవాలన్నా, దేవుడు మనల్ని మనల్ని విడిచిపెట్టాలన్నా అది మన చేతిలోనే ఉంది, ఆయన చేతిలో లేదు. ఆయన ఏమంటున్నాడంటే నీవు ప్రవర్తించే విధానముగా నేను ప్రవర్తిస్తాను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే యాక్చువల్గా నా మనస్సు అన్నాడు. చెప్పండి. నా మనస్సు బైబిల్ గ్రంథంలో నేను మొత్తం గమనించాను. యాక్చువల్గా దేవునికి మనస్సు అని ఉండదు, దేవునికి ఆత్మ అని ఉంటుంది. హల్లెలూయా. నా ఆత్మ అని ఇంగ్లీష్లో రాశారు. మై సోల్ అన్నాడు, లేదా మై స్పిరిట్ అన్నాడు,
కానీ తెలుగులోకి వచ్చేసరికి ఏమైంది, నా మనస్సు అన్నాడు. మనస్సు అనేది దేవుడికి ఉండదు. దేవునికి ఎప్పుడు ఏముంటుంది అంటే ఆత్మనే ఉంటుంది. ఆయన ఆత్మయి ఉన్నాడు. ఆయన ఆత్మ నీ ఎడల అసహ్యపడదు. చూడండి, ఆయన ఆత్మ నిన్ను కోరుకుంటుంది. ఆయన హృదయం నిన్ను కోరుకుంటుంది. నువ్వెందుకు ఆయనకు విరోధంగా జీవిస్తున్నావు? ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నావు? ఆయనకు అయిష్టంగా జీవిస్తున్నావు? ఎవరైతే ఇలా ఉన్నారో, ఇంకా ఎవరైతే ఆయన వాక్యానుసారము జీవితమును జీవించట్లేదో అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట. అందరి గురించి మాట్లాడట్లేదు. నా మనస్సు అసహ్యపడదు అంటే నా మనస్సు ప్రేమిస్తుంది అని అర్థం. ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా హృదయం మార్చు, నా మందిరమును పరిశుద్ధపరచు, నా మందిరమును పవిత్రపరచు, నా మందిరమును శుద్ధీకరించు, నాలో నివసించు, నా యందు నివసించు ప్రభువా. నేను అనేకులకి ఒక గొప్ప క్రీస్తుని చూపించేవాడిగా, క్రీస్తుని కనపరిచేవాడిగా నాకు సహాయం చేయని ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీకు నాకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని బట్టి, నువ్వు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనాలు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో గొప్ప మార్పును, గొప్ప ప్రభా తండ్రి నీకు వందనాలు తండ్రి, రూపాంతరము తీసుకురావడానికి సహాయం చేయండి. ప్రభాను అంటున్నావు, నా మందిరము మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు అంటున్నావు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని అంటున్నావు. నేను వారి మధ్య నివసిస్తానంటున్నావు. వారు తండ్రి వారి మందిరము పరిశుద్ధపరచబడును, అనేక మంది అన్యజనులు దాన్ని చూచేదని అంటున్నావు. మేము అలా ఉండటానికి సహాయం చేయండి. విన్న వాక్యము మా జీవితంలో ఫలించడానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ దీవించును గాక. గొప్పగా